సమాజం మంది భారతదేశం మొత్తం ఎకానమీలో 77% ప్యారలల్ ఎకానమీ నడుస్తోంది, నాన్ బ్యాంకింగ్ ఎకానమీ నడుస్తోందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అంటే 3 వంతులకు పైగా అనాథరైజ్డ్, 1 వంతు ఆథరైజ్డ్ అన్నట్టుగా 4 వంతులు తీసుకుంటే అలా ఉంది. ఈ వ్యవస్థను సక్రమంగా పెట్టాలి, ప్రజలు మోసపోకుండా చూడాలి అని చెప్పి తాజాగా మొన్న పార్లమెంటు ఆఖరి సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి ద్వారా ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది, అత్యవసర ఆదేశం. దాని ప్రకారం చేబదులు చేసినా చెల్లదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే. ఇవి ఎందుకు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, వీటి మీద అవగాహన, మనకు ఒక చైతన్యం రావడం కోసం ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగింది. దీనివల్ల లాభ నష్టాలు ఏమిటి, మన ఎకానమీ మీద ఇలాంటివి సడన్గా రుద్దితే వచ్చే లాభాలు ఏమిటి, సడన్గా రుద్దడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఆర్థిక రంగ నిపుణులు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఆరితేరిన వారు, రాష్ట్ర ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నవారు శ్రీ సివిఎస్ సుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు ఆహ్వానించుకున్నాం. వారికి స్వాగతం పలుకుతూ, నమస్తే అయ్యో ఇప్పుడు ఈ తాజాగా వచ్చిన ఈ అనియంత్రిత డిపాజిట్ స్కీమ్స్ని కళ్ళెం వేయడానికి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని కదా మనం అనుకుంటున్నాం. అసలు దీని మంచి చెడ్డలు ఏమిటి, ఈ చట్టం తీసుకురావడానికి ఉన్న నేపథ్యం ఏమిటి? అందరికీ నమస్కారం అండి. కొత్తగా భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, నియంత్రణ, నల్లధనం నియంత్రణ, ఎకానమీ అప్లిఫ్ట్ చేయడానికి, ప్రజల యొక్క ఆర్థిక స్తోమతని రక్షించడానికి, డెవలప్ చేయడానికి ఎకానమీలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ప్రక్రియ. ఇది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎప్పుడు వెల్ డెవలప్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో దీన్ని పెంపొందించడానికి, రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు. అంటే పెంపొందించడం అనేది ఒక సబ్జెక్టు, ఎలా హౌ విల్ ఇంక్రీజ్ ద రిసోర్సెస్ అన్నది. 2 డెవలప్ చేయడం అలాగా, నెక్స్ట్ నియంత్రించడం అలాగా. సో నియంత్రించడం అనేది 3rd స్టెప్. అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ అవుట్ ఆఫ్ లైన్, బిట్వీన్ ది లైన్ దాటి బియాండ్ ది లైన్ వెళ్ళినప్పుడు కంట్రోలింగ్ ఆస్పెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా గవర్నమెంట్స్కి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులేషన్. వాళ్ళు రెగ్యులేటరీ సంస్థలు ప్రభుత్వం ద్వారా వచ్చేవాళ్ళు నియంత్రణ చేయాలి. సో ఈ సబ్జెక్టులో ఆర్థిక నియంత్రణ అనేది భారతదేశానికి అవసరమని చాలా కాలం బట్టి భావించడం జరిగింది. రకరకాల చట్టాలు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఈ పిఎంఎల్ఏ అని ప్రైమరీ, తర్వాత బేసికల్లీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఈ రెగ్యులేటరీస్ ఇవన్నీ పెట్టడం జరిగింది. చాలా రెగ్యులేషన్స్ అపార్ట్ ఫ్రమ్, అంటే నియంత్రణ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూసేటప్పటికి ఏ వ్యవస్థలు ఏ రెగ్యులేషన్స్ చేయాలో రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సపరేట్ వింగ్ ఈజ్ దేర్, యాంటీ మనీ లాండరింగ్ కానీ, తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సబ్జెక్ట్స్ కానీ ఇలా పెట్టుకుంటూ వచ్చి ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఒక భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో బేసికల్లీ మీకు తెలుసు, బ్లాక్ మనీని హౌ టు ఎరాడికేట్, హౌ టు ఇంప్రూవ్, వైట్ సోర్సెస్ని ఏ విధంగా లీగలైజ్ సోర్స్ మెయింటైన్ చేయాలని చేస్తున్నారు. ఈ నియంత్రణలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయని చాలా ప్రభుత్వాలు గత 10 ఏళ్ళ బట్టి గుర్తిస్తూనే ఉన్నాయి. మీకు తెలుసు, ఎప్పుడైనా స్కామ్లు అంటే చిన్నవి జరుగుతుండేవి, ఇప్పుడు అన్నీ కూడా పెద్దవి, అన్నీ మల్టీ క్రోర్ ఇష్యూసే. సో ఈ నేరాలు పెరిగే కొద్దీ కూడా నియంత్రణ ఆటోమేటికల్లీ తప్పదు. ఇట్స్ కామన్ లా, న్యాచర్స్ లా, ప్రకృతి యొక్క దాని యొక్క పరిస్థితి. ఈ రోజులు ఇప్పుడు ఏమైందంటే చాలామంది, మీకు మా భారతదేశంలో ఆటోమేటికల్లీ లిటరసీ రేట్ తక్కువని గతంలో మనం తెలుసుకున్నాం. లిటరసీ రేట్ తక్కువ, ఇల్లిటరేట్సే కాకుండా, అంటే చదువు రాని వాళ్ళే కాక చదువు వచ్చిన వాళ్ళు కూడా చాలా విషయాలు ఇల్లిటరేట్గానే వ్యవహరిస్తారన్న విషయం మనం ఓపెన్గా ఒప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే మన సంతకం పెట్టే ఏ అంశాలు చదివి సంతకం పెడతామని పరిశోధనలో తేలలేదు. జనరల్గా 1% కూడా చదవరు, ఇంత కట్టబెడితే టకటక సంతకాలు పెడుతూనే మనం వెళ్తుంటాం. సో దిస్ వాజ్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఈ రెగ్యులేటరీ చట్టాలు ఎందుకు వస్తున్నాయంటే, ఫస్ట్ పాయింట్ అవేర్నెస్ ఉండాలి. 2 మనం ఏం చేస్తున్నాం, ఎందుకు, ఎలాగా, ఏ జాగ్రత్తలను ఉండాలి. ఈవేళ ఆర్థిక పరిస్థితుల విషయంలో సులువుగా ప్రతి వాడికి భారతదేశం యొక్క
మొదటి నుంచి చూస్తే మన యొక్క కల్చర్ మొదటి నుంచి చూసుకుంటూ వస్తే పరస్పర విశ్వాసం, పరస్పర నమ్మకం, పరస్పర ప్రయోజనం, ఇది మన యొక్క ఎకానమీకి మూలం అండి. ఆర్థిక మూలమే అది. అంటే బార్టర్ సిస్టమ్ గురించి మనం అనుకున్నాం, నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర అది, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సిస్టమ్ నుంచి మనం వచ్చాం. తర్వాత విలువలు, మానవతా విలువల్లో బేసికల్లీ పరస్పర నమ్మకం. మనము సమాజంలో మన పక్క వాళ్ళని, పొరుగు వాళ్ళని చక్కగా నమ్మడం అనేది మన యొక్క జీన్స్లో ఉండిపోయింది, భారతదేశం. మీరు చెప్తుంటే నమ్మకానికి సంబంధించి అసలు భారతీయ సంప్రదాయ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగేవని మనం గతానికి పెడితే మన పూర్వీకులు పరస్పర విశ్వాసం ఎంత హెచ్చుగా ఉండేది, నమ్మకం అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, వాళ్ళు ఎంత భారీ మొత్తాలు ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నా అందులో వాళ్ళు వాడిన మాట ఏమంటారు అంటే, సూర్యచంద్రులే సాక్షిగా, ఇప్పటికీ అది ఉందండి వాక్యం, సూర్యచంద్రులే సాక్షిగా ఈ లావాదేవీ నేను నెరపుతున్నాను అనే భావనతోటి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎంత గొప్ప భావన, దొడ్డ భావన భారతదేశంలో మనం విరాజిల్లింది. అటువంటి భావన నుంచి ఇవాళ ఎవరిని నమ్మలేని స్థితికి వచ్చింది. కాగితాల మీద మీరు చెప్తుంటే ఆఖరికి బ్యాంకు కూడా కాగితాల మీద సంతకం పెట్టించుకుంటే ఏం పెట్టించుకుంటున్నాడో నమ్మలేని పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యవస్థలోకి వెళ్ళాము. అయితే మీరు చెప్పిన పరస్పర విశ్వాస భావన నుంచి నియంత్రితున్న అనే స్థితికి రావడానికి జరుగుతున్న పరిణామాలు సాధారణంగా మనం తీసుకుంటే ఈ మధ్య ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరుసగా తీసుకుంటే అనేకమైన ఈ స్కీమ్స్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ వచ్చేసిన తర్వాత ప్రతివాడు అధిక వడ్డీకో, లేకపోతే ఏదో 10 రూపాయలు కడితే 1000 రూపాయలు లాభం వచ్చి పనులు చేస్తాడనో, లేకపోతే నువ్వు ఒక ఏడాది పాటు 1000 రూపాయలు చెప్పిన 12,000 కడితే ఆ తర్వాత నీకు 12 సంవత్సరాలు ఏటా 12,000 ఇస్తాడనో, ఇలా ఏవో రకరకాల స్కీములు. అవి ఎందుకు నమ్ముతారో, ఎందుకు ఎలా వస్తుందని, ఆ ఎకానమీ ఆ విధంగా సాధ్యమా అని నమ్ముతున్నారో తెలియదు. కానీ మీరు అన్నట్టుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోవడం ఈ మధ్యకాలంలో జరుగుతున్నవన్నీ కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఇది పనికొస్తుందా? ఆ సబ్జెక్ట్లోకి వస్తున్నాం సార్. ఈ పరస్పర విశ్వాసం, నమ్మకం సబ్జెక్ట్ వల్ల బేస్ పునాదిగా ఉండడం వల్ల మన జీన్స్లో ఎక్కువ శాతం నమ్మకమే ఉంది. మనం కష్టపడి సంపాదించిన డబ్బును కూడా అత్యాస మనకు లేకుండా సామాన్యంగా ఉండే పరిస్థితుల్లో కొంచెం చిన్న రిటర్న్ వస్తే చాలు, రీజనబుల్ రిటర్న్ ఉంటే చాలు అనే అవేర్నెస్ మనకి కొంచెం లోపించి, అక్కడ కొంచెం ఆశ, అంటే మన పురాతన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కొంచెం ఆశగా లోబడి, డెఫినెట్లీ డబ్బు మన దగ్గర ఉంటే దాన్ని అట్రాక్ట్ చేసే పథకాలు చాలా ఎక్కువగా వచ్చాయి ఆఫ్టర్ 1970. సో ఇలా వస్తున్నాయి, మోసాల స్థాయి పెరుగుతుంది. ఈరోజు రిజర్వ్ బ్యాంకు గవర్నమెంట్కి ఇచ్చింది ఏంటంటే, దేర్ ఆర్ 970 కేసెస్ కేమ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ ది స్పాంజీ స్కీమ్స్. అంటే రకరకాల స్కీములు అంటే వాస్తవానికి విరుద్ధం, ఎంతవరకు అమలు జరుగుతాయో తెలియని పద్ధతుల్లో, ఎంతవరకు తిరిగి వస్తుందో తెలియని పద్ధతుల్లో ఉండే ఒక బేసిక్ ఇంటెన్షన్, నమ్మకం అనేది కాకుండా మోసం అనే ఇంటెన్షన్తో మొదలైన స్కీముల్ని రకరకాలుగా 978 స్కీముల్ని రిజర్వ్ బ్యాంకే గుర్తించింది. అంటే రిజర్వ్ బ్యాంకే 978 స్కీములు గుర్తించిందంటే ఇంకా ఎన్ని ఉంటాయని పాయింట్ వీ హావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, ఎస్పెషల్లీ మన దేశంలో ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాల్లో, బేసికల్లీ వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, మినహాయింపు ఇతర రాష్ట్రాలు ఉన్నాయని నేను అన్నాను. కానీ ఎక్కువగా ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల ఆర్థిక మోసాలకి అవ్వడం, చిట్ ఫండ్స్ వగైరాగా అన్రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్ అవి ఉండడం వల్ల చాలా మోసాలు జరగడం, పక్క వీధుల్లో ఉన్నవాళ్ళు చిన్న చిన్న మోసాలు గురవడం, ఈ మోసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి సామాన్య కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించిన వ్యక్తి తను నష్టపోవడం అనేది జరుగుతుంది. అగ్రిగోల్డ్ అన్నది ఫ్లరిష్ అవుతోంది, బాగా మార్కెట్లోకి ఎక్కింది అనగానే అసలు అది అగ్రిగోల్డ్ అంటే ఏమిటో తెలియకుండానే దానికి ప్యారలల్గా ఉండి పేర్లు అక్షయ గోల్డ్ అని, అభయ గోల్డ్ అని, ఇంకో గోల్డ్ అని, ఆ గోల్డ్ అని, ఈ గోల్డ్ అని అనేక స్కీమ్లు వచ్చి అగ్రిగోల్డ్ కంటే ముందే బోర్డు తిప్పేశారు. ఈ మధ్య రీసెంట్లీ మీరు చూసుంటారు శారదా స్కామ్ అనేది, అదే ఇవన్నీ కోట్లాది రూపాయల ఇష్యూస్ ఉండేప్పటికి గవర్నమెంట్ ఆల్మోస్ట్ 2016-17లోనే ఈ అన్రెగ్యులర్ డిపాజిట్స్ బిల్ తీసుకురావడానికి సిద్ధపడ్డారు. యాక్చువల్లీ సిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రెగ్యులేషన్స్లో నా ఉద్దేశంలో ఇది ఒక భాగం. ఇది యాక్చువల్లీ 2018 జూలై 18ని పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 13ని 2019 లాస్ట్ డే ఆఫ్ ది పార్లమెంట్లో ఇది పాస్ అయింది, కానీ రాజ్యసభలో ఇంకా అవ్వలేదు. ఈ పరిస్థితుల్లో దీని యొక్క ఎక్స్టెన్సీని దృష్టిలో పెట్టుకుని, అంటే మోటివ్స్ పాజిటివ్గా అర్థం చేసుకుంటే ఇది రావాలని చెప్పి అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇది బర్డాన్ని అంటున్నారు దీన్ని, అంటే బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటరీ డిపాజిట్ స్కీమ్స్. యాక్చువల్లీ బ్యానింగ్ అనేది ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్లో చాలా కఠినమైన పదం.
ఇప్పుడు ఏదో టెర్రరిస్టులు బ్యాన్ చేశారు, లేకపోతే నక్సలైట్స్ని బ్యాన్ చేశారు, ఈ ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారని విన్నాం. కానీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని కూడా బ్యాన్ చేస్తూ కఠినమైన నిర్ణయాలు కొన్ని ప్రభుత్వం ఈ మోసాల నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగింది. సో ఇది మనని కాపాడుతుందా అనే ప్రశ్న సార్ అడిగారు. నా ఉద్దేశం ప్రకారం మన సాంప్రదాయంలోనే ఫస్ట్ ఉన్నది మన అవేర్నెస్, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండకుండా హోరు గాలిలో దీపం పెట్టి దేవుడా నీ దీపం అనే రోజులైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ పరస్పర నమ్మకం, పరస్పర సహకారం నుంచి ఇంచుమించు సెకండ్ ఆబ్జెక్టివ్ థర్డ్ ఆబ్జెక్టివ్లోకి మన మానవతా విలువలు తగ్గాయి కాబట్టే మోసాలన్నీ వచ్చాయి. ఎవరు దొరికితే వాళ్ళని బోల్తా కొట్టించి బురుడి కొట్టించి మోసాలు చేద్దామనే ఆలోచన, ఈజీ మనీ ఎర్నింగ్ అనే కాన్సెప్ట్ వెళ్ళింది తప్ప ధర్మపరమైన డబ్బు సంపాదించడం అనేది కేవలం మాటలకే పరిమితమైన విషయంలా మారిపోయింది ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు ప్రజలు మోసపోకుండా ఆర్థిక మోసాలు అనేవి వాటిలో ప్రజలు అనార్గనైజ్డ్ సెక్టార్లో వచ్చే మోసాలకి ప్రజలు నష్టపోకుండా ఉండాలనే భావనతో ఈ చట్టం చేశారు సార్. ఈ ఆర్డినెన్స్ వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే ఈ ఆర్డినెన్స్ ఉండాలి. ఇది అంశం మంచిదే. ఈ మోసపూరితమైన వాగ్దానాలు స్కీములకి వగైరాలకి ఆ సగటు వ్యక్తుల్ని మనం పెట్టుకుని ఆ సగటు వ్యక్తుల యొక్క ఆర్థిక భద్రత వాళ్ళు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇది చేశారు. ఇది బాగుంది. కానీ ఈ క్రమంలో కొంచెం డోస్ పెరిగింది. ఆ రెగ్యులేషన్ పెరిగేటప్పటికి ఈవేళ కొన్ని కామన్ బెనిఫిట్స్ ఏవైతే మనకు ఉన్నాయో, కామన్ ఫెసిలిటీస్ ఏవైతే మనకు ఉన్నాయో అవి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ అనంతరీత డిపాజిట్ స్కీమ్స్ వీళ్ళందరూ ఏదో హెచ్చు వడ్డీ ఇస్తామనో లేకపోతే ఇంకా ఏవో ఆశలు చూపించో చేయడం ఇలాంటివి అరికట్టడం అవసరం. అది ఖచ్చితంగా వాడు తెలిసిండి చేసినా తెలియకపోయి చేసినా ఏం చేసినా సరే కూడా మనతో చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా సరే గోతులో పడిన వాడిని రక్షించడం ప్రభుత్వ ధర్మం. అలాగే చేస్తున్నారు. నాతో చెప్పేవా గోతులో పడేటప్పుడైనా ఎవడు అడగట్లా, నాతో చెప్పేవా పాగే సౌదీ వెళ్ళినప్పుడైనా ఎవడు అడగకుండా అక్కడ ఏదైనా గొడవ వస్తే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి ఇలాంటి మోసాలు జరిగినప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మీరు డోసు పెరిగిందన్నట్టుగా ఈ ఆర్డినెన్స్ని ఆమూలాగ్రం చదివితే నాకు వచ్చిన సందేహాలన్నీ మీ ముందు పెడుతున్నాను. అలాగే సామాన్యుడికి కూడా నివృత్తి కోసం ఒకటి, అసలు బంధువుల మధ్య తప్ప స్నేహితుల మధ్య చేబదుళ్ళు కూడా చేబదులు తీసుకోవడం అనేది హ్యాండ్ లోన్స్ అంటారు కదా, ఈ చేబదుళ్ళు తీసుకోవడం కూడా నిషిద్ధం ఈ ఆర్డినెన్స్ ప్రకారం అని అందులో ఉంది స్పష్టంగా. దీని మీద ఏమంటారు? యాక్చువల్లీ ఈ చట్టంలో ఉన్నది రెండే పాయింట్లు సార్. రెగ్యులేటెడ్ స్కీమ్స్ ఏంటి, అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ ఏంటి, అది షెడ్యూల్ ఆఫ్ ది యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్లో డిఫైన్ చేశారు. రెగ్యులేటెడ్ దాంట్లోకి వస్తాయి ఏంటంటే ఇప్పుడు సెబీ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఇవి సెబీ అంటే మనకు ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఇద్దరు ఉన్నారు, సెబీ ఒకటి, రిజర్వ్ బ్యాంక్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి. ఈ మూడు సెక్టార్లో ఇన్సూరెన్స్ మనం డబ్బులు కొడుతున్నాం, దట్ ఈస్ ప్రొటెక్టెడ్ సెక్టార్, రెగ్యులేటెడ్. సెబీ పెట్టారు, సెబీలో మన షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ వగేరాలు పెట్టుకుంటున్నాం, దట్ ఈస్ ఆల్సో రెగ్యులేటెడ్. అండ్ అనదర్ థర్డ్ ఈజ్ బ్యాంకింగ్, వేర్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకింగ్ కేర్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో వస్తాయి. షెడ్యూల్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు కోఆపరేటివ్ అన్నప్పుడు ఈ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీలు ఇందులోకి వస్తాయా? రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మల్టీపర్పస్ సొసైటీస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేత రిజిస్టర్ కాబడిన ఏ సహకార సొసైటీ కానీ దీంట్లో పరిధిలోకి రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్లోకి వస్తాయి సార్, అన్రెగ్యులేటెడ్ కాదు. ఇంకా వాట్ ఈజ్ అన్రెగ్యులేటెడ్ అని మనం చూసినట్టయితే ఇవేవి కాదో ఇవన్నీ కూడా అన్రెగ్యులేటెడ్ అన్నారు. సో రెగ్యులేటెడ్ డిపాజిట్స్ డెఫినేషన్ ఇచ్చి వీటి పర్వ్యూలోకి రానివి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్రెగ్యులేటెడ్ అన్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ప్రకారం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళే ముందు మనం వెళ్ళే ముందు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్, లలితా జ్యువెలర్స్, లేకపోతే ఇంకో మలబార్, లేకపోతే ఇంకొకటి ఏదో రావడం, వాడు లేకపోతే ఇంకోటి ఏదో పేరు పెట్టి నాకు ఏడాది పాటు నీ బంగారం నీ డబ్బులో పట్టుకొచ్చి నా దగ్గర కడుతూ ఉండు, నెల నెల 20,000 కట్టు, ఆఖరికి అయ్యేటప్పటికి నీకు ₹1,00,000 అవుతుంది, నేను ₹1,60,000 బంగారం ఇస్తాను అంటాడు. ఇది రెగ్యులేటెడ్ స్కీమ్ అవుతుందా? యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్. వాడు అలా వసూలు చేయొచ్చా? ఇక్కడ ఒకటి సార్, ఫర్మ్స్, పార్ట్నర్షిప్స్, ప్రాపర్టీ కన్సల్ట్స్, కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇలాగ రకరకాల డిపాజిట్ టేకర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాథమిక వ్యాపారం ఏమిటి, రిజిస్ట్రేషన్లో ఏముంది, అది క్వశ్చన్. ఫర్ మీరు చెప్పిన జ్యువెలరీ మర్చెంట్స్, ఆ జ్యువెలరీ వాళ్ళకి ప్రైమరీ బిజినెస్ ఇస్ జ్యువెలరీ, నాట్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. ఇప్పుడు ఈ చట్టంలో మంచి పాయింట్ పెట్టారండి. ఒక డిపాజిట్ అంటే ఏమిటి అని డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఒక పరిమిత కాల పరిమితికి వడ్డీతో కానీ వడ్డీ లేకుండా కానీ సేవల ద్వారా కానీ మరేదైనా ఇన్కైండ్లో కానీ బెనిఫిట్ ఏదైతే వచ్చినా తిరిగి ఇస్తే దట్స్ కాల్డ్ డిపాజిట్ అన్నారు.
అంటే డిపాజిట్ అంటే కేవలం వడ్డీ ఇస్తేనే కాదు, ప్రాఫిట్ ఇస్తేనే కాదు, ఇన్ కైండ్ ఇచ్చిన, సర్వీస్ ఇచ్చిన. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఈ మధ్యకాలంలో 11 నెలలు కట్టించుకుని 12 నెలలు ఫ్రీ ఇవ్వడం, లేకపోతే మొదటి నెల ఫ్రీగా ఇచ్చి 11 నెలలు డబ్బు కట్టించుకోవడం. దీన్నేమో వేరియేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, వాల్యూ యాడెడ్ ఛార్జెస్ అంటే తరుగు, మజూరీ ఇటువంటి వాటిలో తగ్గిస్తామని చెప్పడం రకరకాల. ఇది కూడా సర్వీసెసే. సో ఇవి చేస్తున్నారు. ఇది వస్తుందా రాదా అంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క ఆస్పెక్ట్లో ఈ డబ్బులు తీసుకోవడం కూడా ఉంది అనే పాయింట్ ధృవీకరించబడితే ఉంటుంది. ఇలా ఇప్పుడు చేసుకోవచ్చండి. ఇవి ఉంటే దీనికి NBFCస్గా రావాలి వాళ్ళు. కంపెనీస్ యాక్ట్లోనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్ట్రేషన్ పొందితే అప్పుడు ఉండొచ్చు తప్ప నార్మల్ పొజిషన్స్లో ఉండే అవకాశం ఈ వేళ చట్ట పరిస్థితిని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎవరు ఇలా వసూలు చేయడానికి వీలు లేదు. అది ఫిబ్రవరి 22 నుంచి సాధ్యం కాదండి. మొన్న ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఎవరైనా సరే నాకు నెలకి 10,000 కట్టు, 11 నెలలు కట్టిన తర్వాత 12 నెలలు నేను కలిసి నీకు బంగారం ఇస్తానంటే అది నమ్మకూడదు. అది ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాడి మీద ఉంటుంది. చట్ట ప్రకారం బ్యాన్ అంటే నిషేధించబడింది. అది చట్టబద్ధం కాదు, నిషేధించబడిన స్కీమ్ కింద దాన్ని మనం గుర్తించాలి. అలాగే నువ్వు నెలకి 10,000 కట్టు, నీకు 1 ఎకరం తోట రాసి ఇచ్చేస్తాను 5 ఏళ్ళు పోయిన తర్వాత అంటే అది కూడా నిషేధించబడిన సేవలు కాదు కూడా కాదు. అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా స్కీములు. ఈ స్కీములన్నీ కూడా స్కామ్లే అని చెప్పి మనం గమనించాలి. మీరు ఎక్కడైనా డిపాజిట్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా సెబీ పరిధిలోకి వచ్చి షేర్స్లో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చి బ్యాంకులు, సహకార బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు, లేకపోతే సొసైటీ బ్యాంకింగ్కి సంబంధించిన వ్యవస్థల్లో ఉండి మళ్ళీ దాంట్లో ప్రైవేట్ బ్యాంక్ అయినా, కమర్షియల్ బ్యాంక్ అయినా, లేకపోతే ఇంకో సర్కారీ బ్యాంక్ అయినా అవైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ప్రభుత్వం గుర్తించిన సొసైటీలైనా గుర్తించవచ్చు, వాటినైనా పెట్టుకోవచ్చు. కానీ తప్ప మీరు ప్రైవేట్ వాడు ఎవరి దగ్గర పెట్టేసి నాకు వాడు ఇవ్వలేదని ఆ తర్వాత ఏడవడం అన్నది ఉపయోగం లేదు. దాని గురించి ఆ స్పష్టత మనకు తెలియడం కోసమే దీని మీద పెట్టిన దీని మీద మనందరికీ ఒక అవగాహన కోసం వాటిని వేళ ఆహ్వానించున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి, అదే ఇప్పుడు మన చేబదుల దగ్గరికి వద్దాం. ఈ చేబదుల విషయం ఏమిటి? అందులో స్పష్టంగా బంధువుల మధ్య తప్ప బయట వ్యక్తుల మధ్య, స్నేహితుల మధ్య చేబదుళ్ళు కూడా చల్లవు అని అందులో ఉంది. ఇక్కడ సోషల్ అరేంజ్మెంట్స్ అంటే మనలోటి వాళ్ళకి మనం అదేనండి. ఇక్కడికి వచ్చినప్పటికి ఈ మానవతా విలువలు, లేకపోతే పరస్పర సహకారం, పరస్పర ఇది ఇష్యూలు అన్నీ వస్తాయి. మన కుటుంబంలో అవసరం వస్తే ఈవేళ మన ఎకానమీ పూర్తిగా రెగ్యులేటెడ్ ఎకానమీలో మనం లేము. అంటే మన అలవాట్లు, మనకి ఒక 10,000 కావాలనుకోండి, ఏమండి 10,000 కృష్ణకుమార్ గారు ఇవ్వండి అని అడిగి పట్టుకెళ్ళడం అలవాటు, లేకపోతే సుబ్రహ్మణ్య గారు మీరు ఇవ్వండి అని ఆయన అడగడం అలవాటు. సో ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ యాజ్ పర్ రూల్ ఈ రోజు ఉన్న వరకు, ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్స్ కూడా పూర్తిగా వాళ్ళు మర్మగర్భంగా ఇస్తున్నారు, క్లియర్గా లేవు. అంటే ఇందాక సార్ చెప్పినట్టు స్నేహితులు, బంధువులు 2 రకాలు. ఎవరైతే బంధువుల నుంచి ఫైనాన్షియల్ డబ్బు తీసుకోవడం వగేరాలు నిషిద్ధం కాదు, తీసుకోవచ్చు. స్నేహితుల నుంచి తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా చట్టం చెప్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన వివరంలో స్నేహితులు, బంధువులకి మీద ఆంక్షలు లేవు, పెళ్ళిళ్ళకి, ఉద్యోగులకి, మెడికల్ ఎక్స్పెన్సెస్కి తీసుకోవచ్చని చెప్తున్నారు. కానీ చట్టంలో అయితే బంధువుల నుంచి మాత్రం అప్పు తీసుకోవచ్చని ఉంది, ఫ్రెండ్స్ నుంచి మాత్రం అప్పు తీసుకోవాలని లేదా ప్రొహిబిటెడ్లోనే ఉంది. అదొకటి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అది ఎలా చేయాలి? ఇక్కడ స్నేహితుడి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అత్యవసరంగా, పెళ్ళికో లేకపోతే ఇంకో కార్యక్రమానికో లేకపోతే అనారోగ్యానికో తీసుకోవాల్సి వచ్చింది 10,000 25,000, అది ఎలా చేయాలి? అదేనండి మన ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రశ్న ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ ఓన్లీ ఈ చట్టానికి సంబంధించిందే కాదు, ఈ చట్టం పెట్టింది 3 కారణాల వల్ల పెట్టారండి, టు బి ఫ్రాంక్. ఒకటి, అన్రెగ్యులేటెడ్గా సెక్టార్లో ఉన్న డిపాజిట్స్ని తీసుకోకూడదు ఎవరు. డిపాజిట్ ట్యాకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, డిపాజిట్ ట్యాకర్ తీసుకోకూడదు. ఒకటి. 2, రెగ్యులేటెడ్ సెక్టార్లో ఉన్న డిపాజిట్స్ కూడా వాళ్ళు చెప్పిన కాల పరిమితి, కండిషన్స్ ప్రకారం టైమ్లీ పేమెంట్ చేయకపోతే అవి కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంటే వ్యక్తులు కానీ, సొసైటీస్ కానీ, బ్యాంక్స్ కానీ టైంకి ఇవ్వలేదు అనుకోండి, ఫైల్ అయ్యారనుకోండి, వాట్ ఎవర్ యాక్షన్ విల్ ఫాలో ఇన్ దిస్. ఈ థర్డ్ ఈజ్ ఇండ్యూస్మెంట్, అంటే మనం వాడిని ఏదో విధంగా ఒప్పించడం, నమ్మించి మీరు మన దగ్గర పెట్టుబడి పెట్టేలా చేసుకోవడం అనేది కూడా అవాయిడ్ చేయడానికి పెట్టిందా. ఈ 3 ఆబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని పెట్టారు. ఇప్పుడు ఈ ఎకానమీలో మన ఎకానమీ ఒకటి రెగ్యులేటెడ్ ఎకానమీ కాదు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మేబీ అలవాట్లు. 2, బ్లాక్ మనీ యొక్క పరిస్థితి గురించి మీకు 2009-11లో సార్ చెప్పిన ప్రకారం ఆ రోజున ఫైనాన్షియల్ రిపోర్ట్లో టోటల్ జీడిపిలో 77% యాక్చువల్లీ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నారు. లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈవెన్ రీసెంట్గా గవర్నమెంట్ మదింపు చేసింది కూడా 90 lakh crores బ్లాక్ మనీ ఇండియాలో సర్క్యులేషన్లో ఉందని అంటున్నారు. మీ అందరికీ తెలుసు
2007లో సబ్ ప్రైమ్ ఇష్యూ వచ్చింది వరల్డ్ అంతా. వరల్డ్ ఎకానమీ అంతా కుప్పకూలిపోయింది, డిఫ్లేషనరీ ట్రెండ్స్ వచ్చాయి. ఎఫెక్ట్ కాంది ఏదైనా ఉందంటే ఇండియా ఒకటే. ఎందుకంటే ఇండియా మాత్రం చెక్కు చెదరలేదు. మనం అనుకున్నాం ఆ రోజుల్లో మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి మనకి ఈ సబ్ ప్రైమ్ ఇష్యూస్ మనమేమీ చేయలేదు, కాబట్టి మన స్ట్రాంగ్ ఎకానమీ అని అనుకున్నాం. కానీ దానికి వినిపించిన నష్టవాదన ఏంటంటే అవర్ ఎకానమీ ఈజ్ ప్యారలల్ ఎకానమీ. సో ఎకానమీ మన రెండు రకాలుగా, ఒకటి రెగ్యులేటరీ సెక్టర్, రెండు అన్రెగ్యులేటెడ్ సెక్టర్. సో ఈ అన్రెగ్యులేటెడ్ సెక్టార్లో ఉన్న బ్లాక్ మనీని రెగ్యులేట్ చేయడానికి, అన్రెగ్యులేటరీ సెక్టార్లో సర్క్యులేషన్ అవుతున్న మనీ సర్క్యులేట్ చేయడానికి చాలా నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగిందండి. మొన్న కూడా 269 ST ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పెట్టారు. 2 lakhs మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం చేయలేం. ఇప్పుడు నేను మీకు 3 లక్షలు డబ్బు ఇవ్వాలనుకోండి, ఐ కెన్ గివ్ ఓన్లీ 2 lakhs ఇన్ క్యాష్ ఆ రోజుకి. అంతకంటే మించి ఇస్తే ఇది కాదు, అలౌడ్ కాదు. ఎవరైతే పుచ్చుకున్నారో వాళ్ళు డబల్ పెనాల్టీ కట్టాలి. అది ఎందుకు పెట్టారంటే డిస్కరేజ్, అంటే మనకు సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పాను కదా. యాక్చువల్లీ యాంటీ మనీ లాండరింగ్ పెట్టారు ముందు, బ్లాక్ మనీ డబ్బులు కూడా చెక్ రూపంలో ఏమని అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు మామూలుగా ఇవ్వడం కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఆటోమేటికలీ మనకి ఇవన్నీ అయిన తర్వాత రెగ్యులేట్ కాకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, బ్లాక్ మనీ ఇవన్నీ ఎరాడికేట్ చేస్తూ డిమానిటైజేషన్ పెట్టారు. సో బ్లాక్ మనీ సర్క్యులేషన్ కరెన్సీ నోట్లోనే ఉందనుకుని అది మొత్తం బ్యాన్ చేశారు. కానీ దాని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి మీరు పేపర్లో చూసే ఉంటారు కదా, న్యూస్లో వచ్చింది. ఆల్మోస్ట్ 95 to 97% కరెన్సీ 17.5 lakh crore సర్క్యులేషన్లో ఉన్న క్యాష్ అంతా కూడా ఇట్ కేమ్ టు అగైన్ టు ద వచ్చేసింది. కాబట్టి అక్కడ బ్లాక్ మనీ పెద్ద ఎక్కువ లేదని అన్నారు. సో మీరు ఇందాక ప్రశ్నలో ఒక ఫ్రెండ్ దగ్గర కానీ చుట్టం దగ్గర కానీ డబ్బులు తీసుకుంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, మనం ఏం చేయాలి అనే పాయింట్ అయితే ఇక్కడ బ్లాక్ మనీ విల్ టేక్ ఏ వైటల్ పార్ట్ అగైన్. ఇది మనం ఇంకోటి అండి, రెగ్యులేటరీ మెజర్స్ కొన్ని ఉన్నాయి మనకి. రెగ్యులేటరీ మెజర్స్లో మన పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయిపోయి ఈవేళ ఎకానమీ సిస్టంలో అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు కానీ కూడా. సో మనం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది లీగల్ ట్రాన్సాక్షన్. అది చట్టంలో అయితే ఒక బంధువు నుంచి తీసుకుంటే కొంత అమౌంట్ మించి క్యాష్ తీసుకోకూడదని కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, డిమానిటైజేషన్ బేసికల్లో డిజిటల్ ఎకానమీలో మనం డిజిటల్గా చేయడం ఆల్వేస్ బెస్ట్. ట్రాన్స్పరెన్సీ క్లియర్గా ఉంటుంది. అంటే టు బీ ఫ్రాంక్, ఇండియన్ ఎకానమీ వాంట్స్ టు బీ 100% ట్రాన్స్పరెంట్. ఎప్పటికి సాధ్యమో అనే విషయం పక్కన పెట్టండి. బట్ ఇట్ ఈస్ గోయింగ్, ప్యారలల్గా చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటికప్పుడు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు చర్యల్లో 100% ట్రాన్స్పరెన్సీ సాధించలేకపోయినా అట్లీస్ట్ 30, ఇప్పుడు డిజిటల్ ఆపరేషన్స్ 20% దాకా వెళ్ళి అని అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అగైన్ తగ్గే 11%కి వచ్చాయి. మరి సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం చేయడం మొదలు పెడితే కొంత తగ్గుతుంది. కానీ బ్లాక్ మనీ అనేది ఎరాడికేట్ అవుతుందా, దానికి చర్యలు చాలా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రజలు కూడా దానికి వస్తే, అంటే మనం ప్రభుత్వాలు, సర్కారులో ఉన్నవాళ్ళు, పాలకులు కూడా బ్లాక్ మనీ ప్రజల దగ్గర ఉండకూడదు, మా దగ్గర తప్ప అనుకునే మనుషులు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్కి, వాళ్ళ అవసరాలకి వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ప్రజల దగ్గర ఉండకూడదు అన్నది. పైగా వాళ్ళ దగ్గర కూడా, ప్రజల దగ్గర కూడా కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఎవరికంటే వాళ్ళకి మళ్ళీ రీఫైనాన్స్ చేసి సంస్థలు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థలు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అంచేత ఇవన్నీ సరే అనుకోండి, మనం పబ్లిక్ వరకు ఇక్కడ వస్తే నా ఊహ ప్రకారం ఎలక్షన్స్ ముందు అర్జెంటుగా ఆర్డినెన్స్గా తీసుకురావడంలో గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా ఇంకోటి కనిపిస్తుంది. మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఎలక్షన్ టైంలోనే మనీ విపరీతంగా ఫ్లో అవుతుంది సార్. స్నేహితుల దగ్గర, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చేయడం అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్లో ఫండ్స్ ఫ్లో నియంత్రించడం కూడా మోస్ట్ ప్రాబ్లీ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. ఇది బెటర్ అంటే ఇంటెన్షన్ అయితే కరెక్ట్, మంచిదే. ఎవరినో ఏదో దెబ్బతీద్దామని తీసి వ్యవస్థల్లో మనకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవడం, రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకోవడం అదే విషయం వస్తుంది. ఇంకో విషయానికి వస్తే సార్, రియల్ ఎస్టేట్ రంగం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు ఇల్లు, అపార్ట్మెంట్, ఇంకోటో కొనుక్కోవడానికి, స్థలం కొనుక్కోవడానికి ఇచ్చే అడ్వాన్స్ కూడా ఈవేళ దీని ప్రకారం అయితే చెల్లదు. అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా మామూలుగా లేదు ఇందులో. దీని ప్రకారం అయితే ఏదో బజానా ఇచ్చామంటారు మన వాళ్ళ మాటల్లో. దీని ప్రకారం అయితే చెల్లదు అది. దాన్ని కూడా మీరు అన్నట్టుగా డిజిటలైజేషను, ఇంకోటో ఏం చేయాలి, అసలు ఏమిటవుతుంది అది? యాక్చువల్లీ బ్లాక్ మనీ ప్రొడ్యూస్ చేస్తున్న రంగాల్లో స్టాటిస్టిక్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద మేజర్ షేర్ అండి ఇండియాలో. సో రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇప్పుడు జిఎస్టీ పెట్టిన తర్వాత, రేరా వచ్చిన తర్వాత మేజర్ కంపెనీస్ దగ్గర ఈ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ కొంచెం తగ్గే శాతం ఉంది. ఎక్కువ అంటే రెగ్యులేట్ అయిపోయింది. అది కూడా రేరా పెట్టిన తర్వాత, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చింది, కొంచెం రెగ్యులేట్ అయిందండి కంపెనీ. మొన్ననే జిఎస్టీ పర్సెంటేజ్ కూడా తగ్గించారు, 5% చేశారు. కానీ వాళ్ళకి ఇన్పుట్ తీసేసారండి. సో అప్పుడు 12% ఉండేది, ఇప్పుడు ఇన్పుట్ క్రెడిట్తో 12% ఉండేది, ఇప్పుడు ఇన్పుట్ క్రెడిట్ లేకుండా 5% చేశారు. సో వాళ్ళకి మిగిలేదు పెద్ద ఏమి ఉండదు. నేను కూడా 5%. అది ఎవరైతే బయ్యర్ ఉన్నాడో మంచిదే కదండి, కొంత బెటర్ సార్.
వాడికి బెటర్ నికరంగా ఉంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలాగ రియల్ ఎస్టేట్ మీద ఎంత తీవ్రమైన దెబ్బ ఏమైనా ఉంటుందా ఇది ఈ చట్టం వల్ల? ఇక్కడ అన్రెగ్యులేటెడ్ లేఅవుట్స్ రేరా పరిధిలోకి లేకపోతే జిఎస్టీ పరిధిలోకి వెళ్ళని వాటి దగ్గర బ్లాక్ ఎక్కువ ఉందండి, నో డౌట్. ఇప్పుడు మీరు చెప్పారు 8 అపార్ట్మెంట్స్ దాటితే కానీ రేరా పరిధిలోకి వెళ్ళాం. బిలో 8 అపార్ట్మెంట్స్ మనకు అడ్డం మొదలెట్టాం అనుకోండి, రేరా పరిధిలోకి వెళ్ళాం. జిఎస్టీ కూడా కొంత ఫర్ ఎగ్జాంపుల్ 80 lakhs పరిధి ఉంది, 1 crore పరిధిలోపు. ఇప్పుడు చిన్న ఉన్నాయనుకోండి వాటికి అంత ఉండే అవకాశం లేదు. కానీ అడ్వాన్సెస్ తీసుకోకూడదు, బిజినెస్ పరంగా అడ్వాన్సెస్ తీసుకోవచ్చు. కానీ వితిన్ 15 days ఇట్ షుడ్ బి సెటిల్. ఇది వితిన్ డ్యూ డేట్లోగా వితిన్ టైంలోగా బిల్లోగా సెటిల్ కావాలి. సో అడ్వాన్స్ 15 రోజుల్లో దానికి ఏదో సమాధానం చెప్పాలి, అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే సేల్ ప్రొసీడ్స్ కానీ రిజిస్ట్రేషన్ ముందు కానీ సెటిల్ చేసుకోవాల్సిన అవసరం అడ్వాన్స్ ఇచ్చుకుని లేదండి. 3 నెలల పోయాక ఏదో చేయడం అనేది పనికిరాదు ఇప్పుడు లేదండి. సో దీని ఇంట్లో ఈ యాక్ట్లో ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సమ్ రెగ్యులేటరీ అథారిటీ షుడ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇఫ్ దే కమ్ టు నో. అది ఇవ్వకపోతే కూడా వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఫైన్ ఉందండి. ఒక బ్యాంక్ వాడికి తెలిసింది మనం ఒక పాంజీ స్కీమ్ రన్ చేస్తున్నామని. సో ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్ టు ద కన్సర్న్ అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ, ఈ విధంగా ఇక్కడ ఈ స్కీమ్ ఉంది, పలానా వాళ్ళు రన్ చేస్తున్నారు, పలానా వాళ్ళు ఈ క్లయింట్స్ అని గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన, కాంపిటెంట్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఆల్ రెగ్యులేటరీ డిపోర్ట్ తీసుకునే సంస్థలు కూడా ఉన్నట్టుగా యాక్ట్లో కనిపిస్తుంది. అది ఎవరెవరికి పెట్టచ్చండి? రెవెన్యూకి పెడతారా, పోలీసింగ్కి పెడతారా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ అథారిటీ, పోలీసు, సిబిఐ అండ్ బేసికలీ ఈడీ ఇవన్నీ వచ్చేసారు రంగంలోకి. డిజిగ్నేటెడ్ కోర్ట్స్ ఇవన్నీ ఎలాబరేట్లీ ఉంది. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు రెగ్యులేటరీ డిపోర్ట్స్ దగ్గరికే కదా వస్తారు. ఇందులో శిక్షలు కూడా 5 లక్షల నుంచి 50 కోట్ల వరకు ఉంది. 2 ఏళ్ళు కనీస జైలు ఉంది, 2 నుంచి 10 ఏళ్ళు ఉంది జైలు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా ఉంది సార్. సో చట్టం బలంగానే ఉందండి, అది మంచి. కానీ ఒకటి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏంటంటే హెరాస్మెంట్ విల్ టేక్ కేర్, కరప్షన్ ఆల్సో విల్ అగైన్ కమ్. ఎందుకంటే ఏదో ఒక ఆరోపణ ఏదో పక్క పోలీస్ ఆఫీసర్కి, ఇప్పుడు సిఐకి ఇచ్చారు ఇక్కడ పోలీస్ ఇన్ఛార్జ్కి, ఏమంటే పలానా చోట వాడేమో నన్ను వచ్చి పాంప్లెట్ ఇచ్చిన డిపోర్ట్ ఏమంటున్నాడండి ఇలా ఇస్తాడని ఒక కంప్లైంట్ పెట్టాడు అనుకోండి. ఆ కంప్లైంట్ ప్రూఫ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. సో కొంచెం మళ్ళీ హెరాస్మెంట్ అనేది కొంచెం పబ్లిక్ లిటిగేషన్ ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఒక నియంత్రణ చేసేటప్పుడు కొన్ని విషయాలు కొంతమందికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రం కొంచెం విస్తృతమైన అధికారాలే దీంట్లో కనిపిస్తున్నాయి. మనకి టోటల్గా రెగ్యులేట్, ఇప్పుడు ఈవేళ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు ఈవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కేవలం 23 ఎంత పర్సెంటేజ్ వచ్చిందని. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 11 కొన్ని ల్యాక్స్ పెరిగాయి అంతే. మన 128 కోట్ల జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు వేసిన వాళ్ళ శాతం కొంచెం పెరిగింది కంపేరిటివ్గా ఈ డిమానిటేషన్, ఈ ఎఫెక్ట్స్ వల్ల, జిఎస్టీ వల్ల, వీటి వల్ల. కానీ ఇంకా చాలా ఉంది. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్లోకి వస్తే మరి ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్లో అప్పుడు ఉంటుంటాం, ఈ మన జన్ధన్ స్కీమ్స్ పెట్టినప్పుడు నాట్ ఈవెన్ 28% హ్యావింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా రెగ్యులేటెడ్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ గవర్నమెంట్ వచ్చినా కష్టపడుతున్నారు. ఈవేళ యాక్చువల్లీ బెనిఫిట్స్ అన్నీ కూడా త్రూ అకౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ గతంలో ఇచ్చిన బెనిఫిట్స్ని మానేసే విషయం దీంట్లో పబ్లిక్లో రావట్లేదు. ఈ ప్రైవేట్ చిట్స్ సంగతి ఏంటండి? ఇప్పుడు చిట్స్ ఉంటాయి, ప్యారలల్గా రన్ చేస్తూ ఉంటారు చిట్స్ కూడా. అది కూడా మీరు అసలు ఈ ప్యారలల్ ఎకానమీలో మళ్ళీ ప్యారలల్ ఇది యాక్చువల్ చిట్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ సార్. ఈ చిట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ స్ట్రాంగ్ మిషనరీ అయితే ఉంది. కానీ ఈ ప్రైజెస్, చిట్ ఫండ్స్, ఈ రోడ్డుంట ఈ అక్కడ స్టీల్ డబ్బాల వాళ్ళు కూడా 500 కొట్టు 50 కొట్టు నీకు డబ్బా ఫ్రీ అని అంటూ ఉంటారు. అది 10 నెలలు 11 నెలలు అలాంటి స్కీములన్నీ కూడా చెల్లవండి. అంటే ఇప్పుడు ఇంత క్రితం ఎవరన్నా అనుకోండి 10 మంది కూర్చొని తొలవయే కట్టుకుంటాం అని అన్రెగ్యులేటెడ్గా బేసికలీ ఎక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా నడుపుకుంటున్న సంస్థలు చాలా ఉన్నాయండి, ఈవెన్ రాజమండ్రిలో కూడా. ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళు కిట్టి పార్టీల పేరు చెప్పి వాళ్ళు కూడా ఇలాగ లక్షల్లో తీసుకుని అవేం చెల్లవు సార్, ఇవన్నీ ఇప్పుడు చెల్లవు సార్. ఎవరు తీసుకున్నారు ఇది డిపాజిట్ ట్యాకర్ విల్ బి పనిషబుల్ అండర్ ద యాక్ట్. డిపాజిట్ గివర్ కాదు. ఇప్పుడు నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీకు అర్హత లేదనుకో, మీరు తీసుకున్నారు అనుకోండి, యూ విల్ బి పనిష్డ్. అది నేను ఇచ్చాను అని ప్రూవ్ చేయగలిగితే పనిష్మెంట్కి అర్హులు ఉంటుందండి. అందువల్ల ఇప్పుడు ఈ వేళ పొజిషన్లో సోషల్గా వచ్చే అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే రెగ్యులేటెడ్ ఎకానమీలో మనం విదేశాల్లో మనం తీసుకుంటున్నాం. విదేశాల్లో ఈ పరస్పర నమ్మకం, పరస్పర అవగాహన, పరస్పర ప్రయోజన అంశాలు అక్కడ తక్కువ. ఇప్పుడు ఎవడి పొట్టవాడిది ఎవడు గొడవ వాడిది అని తప్ప వాడిని రెగ్యులేట్ చేయడం సులువైంది, బికాజ్ మొదటి నుంచి రెగ్యులేషన్లో వచ్చారు కాబట్టి. ఇక్కడ మనం నమ్మకాల మీద వచ్చిన వాళ్ళం ఈవేళ కూడా ఈవెన్
ఇప్పుడు మనం చాలామందికి అన్ని రకాల ఎన్ని రెగ్యులేటర్గా ట్రాన్సాక్షన్ చేస్తాం అనేది మనకు మనం ఆలోచించుకుంటే చాలా విషయాలు నిజంగా ఇప్పుడు నేనే ఉన్నానండి. నాకేమో బ్యాంకర్, ప్రొఫెషనల్లీ ఫైనాన్షియల్ పర్సన్ నేను. సో ఎవరో వచ్చి ఎవడ మీరు చిట్ కట్టండి అని, నాకు చిట్స్ అంటే ఇష్టం ఉండదు బై ప్రొఫెషన్, ఎందుకంటే బ్యాంకర్ని, నన్ను రెగ్యులేటర్ సెక్టర్లోనే పెట్టుబడి పెట్టాలి. ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి సార్ మీరు నా దగ్గర ఒకటి వేయాలి నాకు అప్లికేషన్ అన్నారనుకోండి, కాదనలేవండి. బికాస్ పరస్పర నమ్మకం, అవగాహన, వాళ్ళకి సేవ చేయాలి, సరేలే వాళ్ళు మనకి హెల్ప్ చేసి మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆ సోషల్ కాన్సెప్ట్ ఇదే. సో అదే స్కీమ్స్ అండి, ఈ స్కీమ్స్లో కూడా ఇదే. అంటే పాంప్లెట్ ఇచ్చి వాడు అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా నోటి మాట ద్వారా క్యాన్వాసింగ్ చేస్తే మీరు చెప్పిన ఈవేళ యాక్ట్ ప్రకారం బంధువుల మధ్య ట్రాన్సాక్షన్స్ తప్ప ఫ్రెండ్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ కూడా ఖచ్చితంగా నిషిద్ధం. నేను కూడా భారతదేశ పౌరుడిగా మన బాధ్యత ఏంటంటే చట్టం ఏదైతే పెట్టారో చట్ట ప్రకారం నడుచుకోవడం తప్పదు. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళు ఏదో ఒక రోజు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చిట్ ఫండ్ సంస్థలు ఇంకొకటి కూడానండి, వాళ్ళు ఏంటంటే ఆ ప్రైజ్ మనీ కింద వాళ్ళు ఏదైతే వాళ్ళు తగిలిందో వాడికి ఆ చిట్టు పాడుకుంటే ఆ అమౌంట్ని వాడు డిపాజిట్ తీసుకునే పద్ధతులు కూడా చాలా చోట్ల, ఇంక్లూడింగ్ మన పేరు పొందిన మార్గదర్శి లాంటి గొడవ కూడా అదే. ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇవి ఎంతవరకు ఇప్పుడు ఈ చట్ట ప్రకారం చెల్లుతాయి? లేదండి, ఇవి 2 డిఫరెంట్ యాక్ట్స్ సార్. ఫైనాన్షియల్ నియంత్రణ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్, ఇక్కడ మనకు బ్యాంకింగ్లో రిజర్వ్ బ్యాంక్, అంటే ఫైనాన్స్లో నాన్ బ్యాంకింగ్ కూడా రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంది. సో ఇప్పుడు ఈవేళ ఫైనాన్స్ కంపెనీస్ ఏమీ లేవు సార్, ఇండియాలో ఏమీ లేవు. ఈవేళ ఫైనాన్స్ కంపెనీస్ మొత్తం టోటల్లీ లేవు, ఎందుకంటే గవర్నమెంటే తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ముందే కేర్ తీసుకున్నారు. ఇప్పుడు మనకు ఉన్న ఓన్లీ ఆపర్చునిటీ ఏంటంటే అనార్గనైజ్డ్ డిపాజిట్స్ స్కీమ్స్, 2 రిజిస్టర్డ్ చిట్స్. రిజిస్టర్డ్ చిట్స్లో తప్పు అయితే ఏం లేదండి, చట్టం ఉంది దానికి బలంగా. కానీ రిజిస్టర్డ్ చిట్స్ వాళ్ళు కొన్నే రిజిస్ట్రేషన్ చేసి కొన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి చేస్తున్నారు. అలాంటివి ఇప్పుడు ప్రాబ్లంలో పడతారు అందరూనండి. సో ఫైనాన్షియల్ సెక్టర్ డిసిప్లిన్లో ఉండక తప్పదు సార్. ఆ డిసిప్లిన్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్స్ ఎన్ష్యూర్ చేయవలసింది ఎవరంటే యాక్చువల్లీ డిపాజిట్ ట్యాకర్స్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా ఉన్న సెబీ, రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఉన్న బ్యాంక్స్, కోఆపరేటివ్ స్టేట్ గవర్నమెంట్లో కంట్రోల్లో ఉన్న ఈ చిట్స్ కానీ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, వీళ్ళందరూ రెగ్యులేటెడ్ సెక్టర్ కింద వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా పాంజీ స్కీమ్స్ కానీ పాంప్లెట్స్ కానీ లేకపోతే పేటల్లో కానీ ఇవి జరుగుతున్నాయి అంటే వ్యాపార నిమిత్తం కాకుండా, అంటే ఏంటి ఎస్ఎంఈ సెక్టర్ కానీ లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ పర్వాలేదండి, ఇవి చేసుకోవాలి, దాన్ని పర్మిటెడ్. అది మీరు చెప్పారు ఇందాక కిటీ పార్టీస్ అని, ఈ సోషల్ అప్లికేషన్ ఒక్కోళ్ళు 500 1000 అని మన ఊళ్ళో ఉంది, కానీ యాక్చువల్లీ పెద్ద పెద్ద ఊళ్ళలో అయితే అది ఇటు రన్నింగ్ ఇన్ ల్యాక్స్, మన ఊళ్ళో కూడా లక్షల్లో వేసుకుంటారు అలాగా. అదే సో అవన్నీ కూడా ఈ చట్ట పరిధిలో రావు. సో ప్రజలు ఆర్థిక పరంగా క్షేమకరమైన చట్టపరమైన మార్గాలు అనుసరింప చేసేలా చేద్దామని గవర్నమెంట్ యొక్క లక్ష్యం. దాని గురించి ఇది పెట్టారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నో డౌట్. ఎస్పెషల్లీ చిన్న చిన్న హెరాస్మెంట్లు కూడా మనకి ఫేస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మన చెక్ ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఈ వాటి కూడా ఎవరు కూడా 28% ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ ఓన్లీ డిజిటల్గా జరుగుతున్నాయండి మ్యాక్సిమం అండి. అది ఇప్పుడు తగ్గింది ఇంకా పర్సంటేజ్ అండి. సో మన 11%, మన 12%, ముందు డిమానిటేషన్ ముందు 8% ఉండేవండి, అవి went to 20%, మళ్ళీ తగ్గాయి. సో ఈ రెగ్యులేటరీ సెక్టార్లో బేసికలీ ట్రాన్సాక్షన్స్ పెంచుకొని మనం వైట్ మనీ మాత్రమే బేస్గా చేసుకుని ఉండాలి. దానికి మన ఆలోచన విధానం కూడా మారాలి. మనం సంపాదించే మార్గం కూడా చట్టపరమైన సంపాదన చేయాలి అనేది పుస్తకాల్లో మాత్రం ఉన్న వాక్యం అమలు జరిగేది కాదు అని అంటారు, కానీ అమలు జరగకపోతే మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ చిట్ ఫండ్స్ కానీ, యాక్చువల్లీ ఫైనాన్స్ సెక్టర్ సచ్ ఏ వెరీ సెన్సిటివ్ సెక్టర్ సార్. ఈ దేశానికి ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది, దేశాన్ని ఎంతో గుర్తించలేని స్థితి కూడా తీసుకెళ్ళిపోయేది ఇదే. ఈవేళ మనం పెద్ద పెద్ద రాజ్యాలని సామ్రాజ్యాలని కూడా చూస్తాం. ఎవరైతే టాప్ 6-7% ఉన్నవాళ్ళు ఈవేళ ఎక్కడ ఉన్నారో స్టేజ్ కూడా తెలియని పరిస్థితిలో ఫైనాన్స్ క్షణక్షణానికి మారిపోతుంటుంది. అందుకే లక్ష్మీదేవి స్థిరమైంది కాదు, ఆవిడ స్థిరమైన దానికి చేయాలి మన ప్రయత్నం ఈ చట్టాల ద్వారా. మన ఆలోచన సహకరిస్తే మాత్రమే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదండి. కానీ అన్రెగ్యులేటెడ్ సెక్టార్లో పెట్టకూడదనే విషయం ఎడ్యుకేట్ ప్రజలు బాగా చేయాలి. అంటే ఈవేళ చాలామంది పల్లెటూళ్ళల్లో ఇప్పుడు, ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తాను, వెళ్తే మా రైతు చస్తే చెప్పింది చేయడండి. అతనికి ఎంతసేపు డబ్బులు కావాలా, ఎందుకంటే ఆ పిండి కొట్లో దాన్ని డబ్బులు పిండి అని ఇచ్చేస్తాడు కదా, మీరు ఎందుకు ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి పంపిస్తారు అంటాడు. మనకి యాక్చువల్లీ మనం కొని పంపిస్తే మనకు కాస్ట్ ఎక్కువ, వాడు అక్కడ తెచ్చుకుంటే తక్కువ. హీ విల్ సీ దట్ ఓన్లీ, బట్ వాట్ రేట్ ఈజ్ గోయింగ్, వాట్ క్వాలిటీ హీ విల్ గివింగ్, వాట్ డిఫెక్ట్స్ దట్ హ్యావ్, అది వాళ్ళకి తెలియదు సార్. పల్లెటూరులో చాలా ఉంది. సో మీరు బేసికల్లీ వీళ్ళందరినీ కూడా నియంత్రించుకుంటూ రావాలి. నేనైతే మా రైతుకి నేను డబ్బులు అకౌంట్ ద్వారానే ఇస్తున్నా. రైతులు కూలీలు కూడా నేను వాడికి వాట్సాప్లో అమౌంట్ పంపించి డ్రా చేసుకుని ఇమ్మని చెప్తానండి. అయితే వాళ్ళ దగ్గర వచ్చి తీసుకోవడం సాధ్యం కాదు, బికాజ్ అగ్రికల్చర్ ఇస్ నాట్ దాన్ని ఇంకా అది పెట్టలేదు కాబట్టి.
సో ప్రతి దాంట్లో రెగ్యులేషన్ ఈజ్ అ మస్ట్. సో దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. స్నేహితుల మధ్య మాత్రం అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కుదరవండి ఇప్పుడున్న చట్ట ప్రకారం. క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ చట్టంలోని అంశాలకి తిప్పి తిప్పి చెప్తున్నారు తప్ప. ఒకటండి, మళ్ళీ ఫారినర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు. అంటే మీకు ఎవరైనా ఎన్ఆర్ఈ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు సబ్జెక్ట్ టు ఫెరా రెగ్యులేషన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఎన్ఆర్ఈస్ ఎవరైనా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ వాళ్ళ నుంచి మీరు తీసుకోవచ్చు. అది ప్రొహిబిటెడ్ కాదు, బ్యాన్డ్ కాదు. మళ్ళీ ప్రొహిబిషన్ వేరు, బ్యాన్ వేరు. బ్యానింగ్ అంటే కంప్లీట్ సో వాయిడ్ అబినిషియం. సో ఇది క్రైమ్ అండి ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్యాన్ ట్రాన్సాక్షన్స్ మనం చేసామో గవర్నమెంట్, ఆ చట్టపరమైన అధికారులు వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఈ లాని ఇంప్లిమెంట్ చేయడానికి మధ్యలో కొంచెం ప్రజలు నలిగే స్థితి అయితే కొంత ఉంటుంది మరి స్టార్టింగ్ టైంలో. అది సార్ చెప్పండి. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఇది నియంత్రించడం వేరు, నిషేధించడం వేరు. పేరుకి నియంత్రిత చట్టమే కానీ ఇది నిషేధిత చట్టం కింద మనం చెప్పుకోవాలి దీనికి ఖచ్చితంగా. ఎందుకంటే నిషేధిస్తున్నారు ఇది. అంటే అన్రెగ్యులేటెడ్ డిపాజిట్స్ అదే అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ని నిషేధించడం అనేది మంచిదే, కానీ ఇది నిషేధం పేరుతోటి మళ్ళీ మనం దాన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నావో అక్కడ మళ్ళీ మనని ప్రజలను, సామాన్యుల్ని, అమాయకుల్ని హెరాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి లొసుగులు, అందులో చట్టంలో ఉన్న లొసుగులనే కదా మనం వెతుకుతాం. అలాంటి పనులు జరుగుతాయి. అందుచేత అప్రమత్తంగా ఉండండి. సుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా చెప్పారు. వీలైనంత వరకు రెగ్యులేటెడ్ ట్రాన్సాక్షన్స్కి, చట్ట పరిధిలోని ట్రాన్సాక్షన్స్కి పరిమితం కండి, హాయిగా ఉంటుంది. ఈ అన్రెగ్యులేటెడ్ ట్రాన్సాక్షన్స్ జోలికి వెళ్ళకండి, మోసపూరిత విధానాలకు వెళ్ళకండి. మీకు అనేకమైన అవకాశాలు ఉన్నాయి మీ ట్రాన్సాక్షన్స్కి. బ్యాంకులు ఉన్నాయి, అలాగే సహకార బ్యాంకులు ఉన్నాయి, సహకార వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా మీకు దాచుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీసు లాంటి వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఇవి కాకుండా ఇంకా కావాలి అని అనుకుంటే సెబీ నియంత్రణలోకి వచ్చి షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇంకొకటి నీకు జీవిత భద్రత, ఇంకో మన జీవితాంతం భద్రత, జీవితానంతరం భద్రత అనే నినాదాలతో వస్తున్న ఇన్సూరెన్స్ చట్టాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా రెగ్యులేటెడ్ బాడీ అది. ఇలాంటి చోట్ల చేయండి తప్ప ప్రైవేట్ వాటికి జోలికి వెళ్ళకండి. అలాగే స్నేహితుల మధ్య ఒప్పందాలు, సరదాగా నలుగురు కలిసి కిట్టి పార్టీలు పెట్టుకుని అందరూ తలుకో 10,000 వేసుకుని తీసుకోవడం అన్నది కూడా ఈ చట్ట ప్రకారం నిషేధం. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ పట్టించుకుని వినండి. ప్రతి వాళ్ళు నెలకొకసారో వారానికి ఒకసారో సమావేశం అవ్వడం, అందరూ తలుకో 10,000 వేసుకోవడం, అది అన్నీ రాత్రి వేసుకుని ఇంకోటి పెట్టుకుని ఏదో ఒక పద్ధతి పెట్టుకుని ఒకళ్ళకి ఇవ్వడం, ఈ డిపాజిట్ కలెక్ట్ చేయడం, ఈ తీసుకోవడం నేరమే. ఈ తర్వాత ఇచ్చిన తర్వాత రాలేదు అనడానికి కూడా నీకు అవకాశం లేదు. ఏం చేసి నేను ఎవడేమన్నాడు? ఇది చల్లదు అన్న దాంట్లో నువ్వు పెట్టుబడి పెట్టి నాకు రాలేదు అనుకుంటే ఎవరేం చేయలేరు. అందుచేత ఇది తీసుకోవడం నేరం. ఇది దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే ఆపేసేయండి. ఎక్కడి నుంచైనా సరే కూడా అలాంటి అనియంత్రిత పనులు చేయకండి. కిట్టి పార్టీల పేరుతోటి సరదాగా కావాలనుకుంటే భోజనాలు చేసి ఆడుకుని పాడుకుని వెళ్ళండి. డబ్బులతోటి వ్యవహారాలు చేయకండి, ఎందుకంటే ఈ చట్టం అలా చెబుతోంది అని చెప్తూ అదొకటి. మరొక విషయం ఏమంటారంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆఖరికి మీరు రెరా యాక్టు లేకపోతే ఈ క్రెడాయి కింద కొన్ని సంస్థలు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక నియంత్రణ తీసుకొచ్చి ఒక చట్టబద్ధంగా ఆర్గనైజర్గా వెళ్ళడం కోసం వాళ్ళే చక్కటి సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో క్రెడాయి అనే వ్యవస్థ వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మోసాలను అరికట్టే పనులు కూడా జరుగుతున్నాయి. వాళ్ళంతటి వాళ్ళు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ కోసం స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ పనులతోటి వాళ్ళు చక్కటి ఇది చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకోండి. అలాగే నువ్వు చిట్టు ఏదైనా కడుతుంటే అది రిజిస్టర్డా అన్రిజిస్టర్డా అన్నది పట్టించుకోండి. స్పష్టంగా వాళ్ళ చేత వీళ్ళు ఎవరైనా రాసిస్తారండి రిజిస్టర్డ్ చిట్టి అని రాసి పాస్బుక్లు ఇస్తారు సార్, నెంబర్లు ఇస్తారండి. పాస్బుక్ నెంబర్ ఇస్తారు, ఇది రిజిస్టర్డా కాదా అనేది ఎలా తెలుస్తుంది? దానికి నెంబర్ ఉంటుందండి. నెంబర్ ఉన్నప్పుడు నెంబర్ ఇచ్చి పాస్బుక్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటారు పబ్లిక్. ఒకవేళ మీరు చిట్ ఫండ్ ప్రేమికులైతే చిట్లో కట్టదలుచుకుంటే చిట్లో ఆదాయం బాగుందని మీరు నమ్మితే అది రిజిస్టర్డ్ చిట్ అయి ఉండాలి, మీకు నెంబర్ ఉండాలి, దానికి పాస్బుక్ ఉండాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ పెద్ద పెద్ద డాక్టర్లు కూడా కట్టేస్తూ ఉంటారు. అది కడితే కట్టడం మీకు నేరం, పుచ్చుకోవడం వాడికి నేరం, ఇది చెప్పకపోతే ఇంకొక నేరం. ఇవన్నీ కలిపి రేపు పొద్దున్న ఏ పోలీసాడో వచ్చి మీరు కట్టిన దానికంటే ఇంకో ఏ 10 లక్షలు పట్టిపోతే మీరు ఎవరు ఏం చేయలేరు, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఇవన్నీ ఆలోచించుకుని చదువుకున్నవారు, చదువుకోనివారు, ఆదాయాలు ఉన్నవారు, ఆదాయాలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. నియంత్రణ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే మీరు ట్రాన్సాక్షన్స్ చేయడానికి అలవాటు పడండి అని చెబుతూ ఈ విషయం మీద చెప్పండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది యాక్చువల్లీ ఈ బిల్ వచ్చి ఆల్మోస్ట్ ఇంకా 10 రోజులు అయింది సార్. 22 ఇంచుమించు వచ్చింది, 21 వచ్చింది. దీనికి రూల్స్ కూడా కొన్ని రోజుల్లో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ చట్టాల కింద రూల్స్ తయారు చేయాలో రూల్స్ తయారు చేసే అధికారం ఇచ్చారు గవర్నమెంట్. సో ఆ చట్టంలో రూల్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అథారిటీ, హూ ఈజ్ ద స్పెసిఫైడ్ అథారిటీ, హూ ఈజ్ ద
కాంపిటెంట్ అథారిటీ, ఇవన్నీ డెఫినేషన్స్ అన్నీ మనకి వస్తున్నాయి. సో ఇది వచ్చిన తర్వాత ఇంకా పూర్తి క్లారిఫికేషన్ కూడా గవర్నమెంట్ ప్రాక్టికల్గా ఇష్యూస్ ఉంటే కూడా చేసే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన సూచన యాక్చువల్లీ ఏంటంటే, రెగ్యులేటరీ సంస్థలు అంటే ఏవేమిటి, ఎవరు తీసుకోవచ్చు అనేది దాన్ని కూడా గవర్నమెంట్ డిఫైన్ చేస్తున్నారు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, ఇది రెగ్యులేటరీయా అన్రెగ్యులేటెడ్, మనం చెప్తున్నాం ఇట్స్ అన్రెగ్యులేటెడ్ కాదు రెగ్యులేటెడ్ అని. సో దాంట్లో ఆ సంస్థ పేరు కూడా ఉంటుంది ఆ లిస్టులో. అందువల్ల త్వరలో ఆ లిస్ట్ కూడా తయారవుతుంది సార్. అంటే ఎక్కడికక్కడ తయారు చేయమని కాంపిటెంట్ అథారిటీని వచ్చిన తర్వాత డిఫైన్ చేశారండి. సో రెగ్యులేటెడ్ సెక్టార్, రెగ్యులేటెడ్ డిపోట్స్ అనేవి ఏవేమిటి, ఎవరెవరు తీసుకోవచ్చు అనేది ఈ సంస్థ పేరుతో సహా లిస్ట్ తయారవుతుంది త్వరలో. అది వారు అన్నట్టుగా అది కూడా మనం గుర్తించాల్సిన విషయం. మరొక విషయం, ముఖ్యమైన విషయం, సిసిసి ఛానల్లో ఏ విషయం చర్చకు వచ్చినా మనం దీన్ని అన్ని కోణాల్లోంచి ఆలోచించడం అన్నది జరుగుతోంది. ఒక్క ముఖ్య విషయం, మనకి చట్టాల మీద గౌరవం ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఇది మన కోసమే పెట్టారు అనే భావన ఎప్పుడు వస్తుంది అంటే, ఈ చట్టాలు చేసేవాడికి కూడా నిబద్ధత ఉండాలి. ఆ చట్టాలు చేసేవాడు కూడా చట్ట పరిధిలో చర్యలు మాత్రమే చేయాలి. నేను అధికారంలో రావడానికి ఏ పనైనా చేయొచ్చు, నేను రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా దొంగచాటుగా కట్ల పట్టుకుపోయి నేను పంచిపెట్టుకోవచ్చు అనుకునేవాడు పాలకులుగా ఉన్నంతకాలం మనం కూడా చట్టాలను గౌరవించాలన్న ఆలోచన మనకి రాదు. వాడి దగ్గర డబ్బు తీసుకోకుండా ఓటేయాలన్న ఆలోచన కూడా రాదు. డబ్బు వాడు ఏదో మన డబ్బే మనకి ఇస్తున్నాడు, ఇది నాదే కదా, నా దగ్గరే తినేసాడు, ఎంతో కొంత ఇస్తున్నాడు అనుకునే తత్వాన్ని సమాధాన పడుతున్నాం. దయచేసి వచ్చిన చట్టాల్లో ఉన్న మంచిని స్వీకరించండి. ఖచ్చితంగా ఇది చాలా సరైన కీలకమైన సమయం. ఇలాంటి వ్యక్తులను గుర్తించండి. డబ్బుతో అధికారంలోకి వద్దాము, మోసం చేసి అధికారంలోకి వద్దాము, ఎర్రలు వేసి అధికారంలోకి వద్దాము అనుకున్న వాళ్ళని ఇంటికి పంపించేయండి. మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇలాంటి చట్టాలన్నీ ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టాలే కానీ ఇవి మనం వేధించడానికి కాదు. వేధించడానికి ఎందుకు పనికొస్తాయంటే, డబ్బుతో అధికారంలోకి వచ్చిన వాడు రేపొద్దున ఈ నియంత్రిత వ్యవస్థలన్నీ కంట్రోల్లో పెట్టుకుంటాడు. వాడికి కావాల్సిన వాళ్ళందరి మీదకి పంపి వాడు సొమ్ము చేసుకుంటాడు, ఈ నియంత్రిత వ్యవస్థ సొమ్ము చేసుకుంటుంది. అందుచేత దయచేసి చట్టాన్ని చెయ్యడమే కాకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తులు ఎవరు అన్నది ఆలోచించి ఓటు వేయండి అని చెప్తూ స్వస్తి.